హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏల అరియర్స్ మంజూరు, ఆగస్టు నెల జీతంతో కలిపి విడుదల. డీఏ బకాయిల చెల్లింపులపైన స్పష్టత గురించి అయితే వీడియో చేయడం జరిగింది. సో, వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 విడతల కరువు భత్యం, డీఏ అరియర్స్ మంజూరు. పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 2 కీలకమైన కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుదలను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జీవో ఏదైతే ఉంటుందో జీవోఎంఎస్ నెంబర్ 28 అండ్ జీవోఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా ఈ యొక్క డేటెడ్ ఆన్ 15th March 2024న రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 డిఏలను వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసిందనమాట. ఈ ఉత్తర్వుల ప్రకారంగా డీఏ పెంపుదల, నగదు చెల్లింపు మరియు బకాయిల వివరాలను అయితే స్పష్టంగా తెలుసుకుందాము. మొదటిది కరువు భత్యం. జీవోఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ద్వారా 2023 జనవరి నుంచి వర్తించే డీఏని మంజూరు చేసింది. ఈ డీఏ తాలూకా ముఖ్యాంశాలు: మంజూరైన డీఏ రేట్ వచ్చేసి 3.64%. అలాగే వర్తించే తేదీ జనవరి 1, 2023 నుంచి నగదు రూపంలో చెల్లించడం అనేది ఈ యొక్క పెరిగిన 3.64% డీఏను ఏప్రిల్ 2024 నెల వేతనంతో కలిపి మే 2024లో అయితే అందుకున్నారు. నగదు రూపంలో అయితే చెల్లించడం జరిగింది ప్రభుత్వము. అయితే దీని తాలూకా డీఏ పెంపుదల అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% డీఏకు కొత్తగా మంజూరు చేసిన 3.64% డీఏ కలవడంతో మొత్తం డీఏ అనేది 30.03కైతే చేరుకుంది. దీని ఫలితంగా ఏప్రిల్ 2024 నుండి ఉద్యోగుల యొక్క జీతాలైతే పెరగసాగాయి. మరి డీఏ తాలూకా బకాయిల చెల్లింపు వివరాలు. బకాయిల చెల్లింపులు సంబంధించి జనవరి 1, 2023 నుంచి 31 మార్చి 2024 వరకు మొత్తం 15 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ యొక్క 15 నెలల బకాయిలను 3 సమాన వాయిదాలలో అయితే చెల్లింపులు చేయాలి అని చెప్పి జీవోలో ప్రకటించడం జరిగింది. జీవోలో ప్రకటించిన దాని ప్రకారంగా బకాయిల చెల్లింపు షెడ్యూల్ అయితే ఇక్కడ మనము స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి వాయిదా ఆగస్టు 2024న, రెండవ వాయిదా సెప్టెంబర్ 2024న, మూడో వాయిదా. మొత్తం ఈ యొక్క డీఏ అరియర్ అమౌంట్ 15 నెలలకు సంబంధించి అమౌంట్ టోటల్ ఎంతైతే ఉంటుందో అందులో 3 భాగాలుగా చేసి, సో ఈ యొక్క 3 వాయిదాలుగా అయితే ఈ స్క్రీన్ పైన చూపించిన టేబుల్‌లో నెలల వారీ జీతాలతో పాటుగా చెల్లింపులైతే చేస్తామని చెప్పి క్లియర్‌గా జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా రెండో కరువు భత్యం జీవో ఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం 2023 జూలై నుంచి వర్తించే తదుపరి డీఏను మంజూరు చేసింది. మంజూరైన డీఏ రేటు సేమ్ 3.64%. వర్తించే తేదీ జూలై 1, 2023 నుంచి అప్లికబుల్ అవుతుందన్నమాట. మరి ఈ రెండో విడత 3.64% డీఏను జూలై 2024 వేతనాలతో కలిపి ఆగస్టు 2024 జీతంతో పాటుగా అందుకున్నారు ఉద్యోగులు మరియు పెన్షనర్స్. నగదు రూపంలో అయితే వీరికి చెల్లించడం జరిగిందనమాట. ఈ యొక్క మొత్తం డీఏ పెంపుదల ఈడికి ఏప్రిల్ నాటికి ఉన్నటువంటి 30.03% డీఏ ఏదైతే ఉందో ఈ యొక్క 3.64% డీఏ కలవడంతో మొత్తం జూలై 2024 నుంచి చెల్లిస్తున్నటువంటి అంటే ప్రెజెంట్ మనం తీసుకుంటున్న డీఏ కూడా అయితే అండి 33.67%కి ఇది చేరుకుంది. దీంతో జూలై నెలలో ఉద్యోగుల జీతాలు మరోసారి అయితే పెరగసాగాయి. సో, ఈ 2 డీఏలకు సంబంధించి ఈ యొక్క క్యాష్ రూపంలో అయితే అమౌంట్ అయితే ఇచ్చారు. వీటి తాలూకా ఈ 2 డీఏ తాలూకా అరియర్స్ వివరాల విషయానికొచ్చినట్లయితే 12 నెలలు ఇక్కడ. సో, ఫస్ట్ డీఏలో 15 నెలలు, ఇక్కడ 12 నెలల బకాయిలు. ఈ బకాయిల కాలం వచ్చేసి చెల్లింపులు చేయవలసినటువంటి బకాయిల షెడ్యూల్ వచ్చేసి జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలలు. ఈ 12 నెలల బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. అనగా
మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో 3, 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి వీటిని జీవోలో పొందుపరిచిన దాని ప్రకారంగా జీవోలో ఇచ్చిన తేదీల ఆధారంగా మొదటి వాయిదా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024 జీతంతో పాటు, రెండో వాయిదా డిసెంబర్ 2024, మూడో వాయిదా మార్చి 2025 జీతంతో పాటుగా చెల్లింపైతే చేయవలసి ఉందన్నమాట. మరి ఈ యొక్క బకాయిల చెల్లింపు విధానం జీపీఎఫ్ మరియు సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బకాయిల చెల్లింపు విధానం ఉద్యోగుల కేటగిరీని బట్టి మారుతుంది. జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులు వీరికి రావాల్సిన మొత్తం డీఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారు. వారికి నగదు రూపంలో బకాయిలు అయితే చెల్లించబడవు. సిపిఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు వీరికి రావాల్సిన మొత్తం డీఏ బకాయిలలో 10% వారి ప్రాన్ ఖాతాలకు జమ చేసి మిగిలిన 90% నగదు రూపంలో పైన పేర్కొన్న వాయిదాల ప్రకారంగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ 2 డీఏలకు సంబంధించిన బకాయిలు ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించిన రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయింది. అంటే డీడీఓలు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల యొక్క పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది. ఈ మేరకు డీడీఓలు తమ పరిధిలోని వారి యొక్క ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. ఇది టైమ్ లిమిట్ ప్రాసెస్ కాబట్టి వారి పరిధిలోని జీతాల, పెన్షన్ బిల్లులను డీడీఓ గారు ఈ నెల 25 తేదీ లోపలే పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏమైనా మిస్ అయినట్లయితే టెక్నికల్ ఎర్రర్స్ వల్ల వాటిని సప్లిమెంటరీ బిల్లుల కింద 5వ తేదీ నుంచి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకు మొత్తానికి ఈ నెల పే స్లిప్ అందితే గాని మన యొక్క డీఏ అరియర్స్ చెల్లింపుల గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆగస్టు నెల జీతంతో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపు తాజా సమాచారము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ యొక్క కరువు భత్యం డీఏ బకాయిల చెల్లింపుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలకు సంబంధించి బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశాలు ఉన్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ప్రారంభమైన ప్రక్రియ. ఆగస్టు నెలకు సంబంధించిన రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఉద్యోగుల జీతాల బిల్లులు మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి డీడీఓలు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఆప్షన్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది నిర్దిష్ట సమయంతో కూడిన ప్రక్రియ కావడంతో డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లందరి బిల్లులను ఈ నెల 25వ తేదీ లోపల తప్పనిసరిగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువులో భాగంగా ఈ బిల్లులనైతే అప్‌లోడ్ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. సో, మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆగస్టు నెల జీతాలతో పాటుగా బకాయిల చెల్లింపు అనేది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. పే స్లిప్స్ వస్తేనే స్పష్టత. ప్రస్తుతం బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియ అనేది ప్రారంభమైనప్పటికీ డీఏ బకాయిల చెల్లింపుపై పూర్తి స్పష్టత రావాలంటే ఆగస్టు నెలకు సంబంధించిన పే స్లిప్స్ అందాల్సిందే. పే స్లిప్స్‌లో బకాయిల వివరాలు పొందుపరిస్తేనే ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లింపులు జరిగినట్లుగా నిర్ధారణ అవుతుంది. అప్పటి వరకు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడుతుందేమోనని ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పే స్లిప్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్.